అదే ఉంటుంది అది. ఇంకా మీరు అన్నట్టుగా మధుసూదన్ రావు అని ఓ పేరు తీయడం, ఆయన పేరు మనకేం తెలుసు వాస్తవానికి, ఆయన మరి ఎక్కడంటే ఆయన హైలైట్ అయ్యాడు. ఒక విధంగా టార్గెట్ చేసి ఇలా చెప్పడం అన్నది ఏంటంటే అది జగన్ స్వభావం అని కూడా అనుకోవాలి. కొంచెం హడాల వాళ్ళను ఒత్తిడికి కుదరదు, ఈయన నిలదీస్తాడు, మనం ఏదో తర్వాత అవుతాము అని, వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తామని. రెడ్ బుక్ ఎందుకు అసలు? రెడ్ బుక్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటమే కదా. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ అంటే రెడ్ వర్డ్స్ అనాలి వీటిని. ఇంకా మనం ఈయన వాటిని ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సరే, ఎనీవే ఢిల్లీ ర్యాలీ తర్వాత ఈయన బీజేపీ నాయకులను కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు అడిగారు, అది ఇది అంటున్నారు. అవి ఏమైనా జరుగుతాయా, లేదా అక్కడే ఉండి ఇంకా కొంచెం ఈ విధంగా లాబీ చేస్తారా? మూడోది, నేను ఇందాక చెప్పినట్టుగా ఇతర ప్రతిపక్షాలకు ఏమైనా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారా? ఇప్పుడు అక్కడ వచ్చిన పార్టీలు ఏవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కాదు. అవును, అవన్నీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు. మరి అట్లా ఏమైనా అప్రోచ్ అవుతారా అన్నది కూడా మనం చూడాలి. అంటే ఇటు ఇండియా కూడా అట్లా అయితే అప్పుడు బలాబలాలు జాతీయ రాజకీయాల్లో ప్రభావం అది మళ్ళీ వేరే ఉంటుంది. కానీ మేము బీజేపీతో ఉంటామని చెప్తున్నారు కదా. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు ఎన్డీఏ తోటి ఉంటా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీయో, లేకపోతే జనసేనో, లేకపోతే అక్కడ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు పదే పదే చెప్తుంటారు. వాళ్ళని రాష్ట్రపతి పాలన ఆ ప్రాంతంలో సార్ డబుల్ ఇంజిన్ సర్కారే కాదు సార్, ఇది డబుల్ ఫ్రెండ్లీ సర్కార్. డబుల్ ఫ్రెండ్లీ. వీళ్ళు ఇటు వైసీపీని మేనేజ్ చేసుకుంటారు, అటు తెలుగుదేశాన్ని అయితే వాళ్ళని అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే వాళ్ళు భాగస్వాములు చేసుకుంటారు. అసలు వాళ్ళ పొత్తుకు ప్రాతిపదికే అది. జగన్తో స్నేహం ఉంటూనే మీతో స్నేహం ఉంటాను అనేది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అందుకనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీలోకి వెళ్ళి ఇంత షో చేయగలిగిందంటే ఇది అప్పుడు కదా చెప్పినట్టే, ఇది మోదీ అమిత్ షాల ఆశీస్సులు లేకుండా ఢిల్లీలో ఇది జరగదు. అంతవరకు మనం ఖాయంగా చెప్పొచ్చు. పైగా ఏ బీజేపీ నాయకుడు కూడా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు తప్ప దీని మీద నెగిటివ్గా మాట్లాడడం మీరేం చూడరు. ఇక్కడ శాసనసభలో ఎన్డీఏలో ఉన్నవాళ్ళు అంతవరకు అంత ఖండిస్తున్నారు తప్ప, అంతకు మించి దీన్ని ఏదో తీవ్రంగా వ్యతిరేకించాలి, మా ప్రభుత్వం కదా మరి, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ, మా ప్రభుత్వాన్ని అంటావా అని కోపం రావాలి కదా. రావట్లేదు కదా. సరే, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ ఇంకేముంది? ఇంకా వన్ సైడేనా? వన్ సైడే కదా, వన్ కూటమి. వాళ్ళ బిల్లు పెట్టుకుంటే వరుసగా వాళ్ళు ఆమోదించుకుంటారు, అవకాశం వాళ్ళే కల్పిస్తారు. ఇప్పుడు అది కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ప్రత్యర్థులు లేనప్పుడు ప్రత్యర్థి ఉంటే ఎదుర్కొంటే వాళ్ళని కాస్త తొక్కి పడితే అది వేరే కనిపిస్తుంది. అందుకే కదా రఘురామకృష్ణరాజు అన్నది, మజా ఏముంటుంది ప్రతిపక్షం లేకపోతే అని. ప్రశ్నించేవాడు లేదు, విమర్శించేవాడు లేదు, ఉన్నవాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ మొదటి దఫా అయితే ఇలా అయిపోతుంది. బిల్లుల ఆమోదం అంటారా, ఓకే, వీటిని వైసీపీ తప్ప అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు ఆమోదించిన 2 బిల్లులను ఎన్టీఆర్ పేరు తీసేయడం చాలా అన్యాయం అండి, అనవసరం. ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశాడండి? హెల్త్ యూనివర్సిటీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డికి 2023లో అంటే అధికారానికి వచ్చాక 4 ఏళ్లకు పని కట్టుకొని దాని పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ఆయన చేసిన కొన్ని తీవ్రమైన అనవసరమైన తప్పిదాలు ఇవి. ఆ యూనివర్సిటీ హెల్త్కి ఒకటి పెట్టాలన్న కాన్సెప్టే ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా డాక్టర్ ఎన్టీఆర్ అని ఇంకా దానికి డాక్టర్ కూడా కలిపి సవరించారే. అలాంటి దాన్ని తీసుకొని వచ్చి దానికి రాజశేఖర రెడ్డి పేరు పెట్టి అదో కాంట్రవర్సీ చేశారు అప్పుడు అనవసరంగా. దాన్ని ఇప్పుడు మళ్ళీ చక్కదిద్దారు. ఇప్పుడు అంతకు వీళ్ళ ప్రధాన వాదన ఏంటి? ఎన్టీఆర్కు చంద్రబాబు ఏదో చేశాడని కదా. ఇప్పుడు మీరు చేసి ఇప్పుడు దాన్ని చక్కదిద్దే ఒక అవకాశం మీరు చంద్రబాబు నాయుడుకు మీరు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే మీరు రాజకీయంగా అంటే తర్క విరుద్ధమైన అనవసరమైన ఎప్పుడు ఏదో ఒక వృధా వివాదం వల్ల వచ్చిన ధోరణిది. సో దాని మీద ఆయన సత్యకుమార్ కూడా చాలా వివరాలు అన్నీ చెప్తున్నాడు ఆయన, ఉదాహరణకు. కాబట్టి ఇంకా రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. సార్, ఓకే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రతిపక్షం లేకుండా ముగ్గురు ఉన్నది మిత్రపక్షాలే, లేకపోతే ఫ్రెండ్లీ అధికారంలో ఉన్న పార్టీలే ముందుకు సాగుతుంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఇక్కడ? మీరు పవన్ కళ్యాణ్ స్తబ్దంగానే ఉండడం అలా కదండి. ఇలాంటి అట్లా ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు కదా. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆయన్ని పిలిపించండి.
ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతారు కదా, ఒక మంచి డిబేట్ జరుగుతుంది కదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుందేమో కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలానో ఒప్పుకోరేమో, కానీ ఈయనన్నా ఆ రకంగా వెళ్తుంటారా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ కదా జగన్తో ఢీ అంటే ఢీ అని ప్రతి సభలో అసలు ఏం జగన్ అని అనకుండా అసలు ఆయన సినిమా హీరో, సినిమా డైలాగ్ లెవెల్లో ఆయన చెప్తూ వచ్చారు కదా. కాబట్టి అలాగే అక్కడ ద్వారంపూడి మీద అయినా, ఆపరేషన్ ద్వారంపూడి అయినా ఇంకోటైనా ఎక్కువ చేసింది కూడా పవన్ కళ్యాణే కదా. కాబట్టి కాకపోతే ఆయన లాంఛనంగా అయితే చెప్తున్నారు, ఇలాంటి దాడులు మనకు వ్యతిరేకం, కక్ష సాధింపులు వద్దు, వాళ్ళని శత్రువులుగా చూడొద్దు అని కూడా ఒకసారి చెప్పారు కదా. కానీ మీరు ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోండి, ఎమ్మెల్యే రాజు గారు వెళ్ళి జగన్ను కలిసి షేక్ హ్యాండ్ అదేదో కరచాలం ఏదో చేసి చెప్పొచ్చాక పవన్ ఏమన్నారు సభలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను కూడా వెళ్ళి తనను కొట్టినా తిట్టినా ప్రత్యర్థిని కూడా వెళ్ళి కలిసి ఇవన్నీ చేయడం అన్నది రఘురామకృష్ణరాజు చూసి నేర్చుకోవాలి, ఇది చాలా అసాధారణం అని. నిజంగా అండి పవన్ అన్నారు, కానీ ఒక కోణంలో ఆయన అన్నారు, అది నేను చెప్తా. కానీ శాసనసభలో కానీ ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ ఏనారని కింద అభిమానులు విపరీతంగా కొట్టుకుంటున్నప్పుడు ఆయన అగ్గిపుల్ల వెలిగిస్తే ఈయన సిగరెట్ తాగుతున్న ఫోటో దేశం అంతా చాలా ఫేమస్ ఎక్కడ చూసినా కానీ. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ సభ మొదలయ్యేసరికి ఇప్పుడు డిఫరెంట్గా ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కంటే రైవల్స్ ఎవరు ఉంటారు? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడిన జోకులు వేసుకున్న వీడియోలు మనకు కనిపిస్తాయి. అలాగే మీరు ఢిల్లీలో చూడండి, మాజీ ప్రధానమంత్రులు లేదా మాజీ నాయకులు అందరూ వచ్చేస్తారు. కాబట్టి రాజకీయాల్లో కలహించుకున్నంత మాత్రాన, ఘర్షణ ఉన్నంత మాత్రాన ఒకరినొకరు కలవకూడదు అన్నది అసలు ఏమీ లేదు. కానీ ఆ వాతావరణం ఇక్కడ వచ్చింది, అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జగన్ మధ్యలో వచ్చింది. మిస్ మ్యాచ్ అయిపోయిందండి. రాజశేఖర రెడ్డికి రైవలరీ వరకు జగన్కు చంద్రబాబుకు ఒక విధంగా ఉంది. కానీ చిన్నోడు, అది కూడా ఇన్ని కేసులు ఇవన్నీ ఉండి ఇతను వచ్చి నన్ను ఓడించి చంద్రబాబు ఎప్పుడు జీర్ణం చేసుకోలేదు. జగన్ను ఎప్పుడు చంద్రబాబు జీర్ణం చేసుకోలేదు. చంద్రబాబును జగన్ ఏ రోజు ఒక గౌరవం లాగా ఒక పెద్ద ఆయన చూడలేదు. వాళ్ళిద్దరికి అది అసలు సమకాలీకుడు అన్న ఉద్దేశం ఎప్పుడు ఆయనకి లేదు. ఆయనకి ఎప్పుడు ఆయన ఆ పెద్దరికము ఆయన చూపించలేదు. ఏదో చిన్నోడు కదా అనే ఒక దాంతో ఏదో అన్నట్టుగా ఈయన కూడా తీసుకోలేదు. నాకు బాగా గుర్తుంది, నేను మళ్ళీ చెప్పాను. కానీ ఒక్కొక్కసారి ఆయన పుట్టినరోజనో ఈయన పుట్టినరోజనో ఒకరికొకరు కొంచెం జెస్చర్స్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా రెండో వాళ్ళు పెద్ద స్పందన చూపించలేదు. సో అసలు ఫేక్ ముఖ్యమంత్రి అంటే ఈయన ముఖ్యమంత్రిగానే గుర్తించలేదు కదా. ఫేక్ ముఖ్యమంత్రి ఇది అంతా కూడా సైకో, ఇవే దీంతోనే కదా. ఇప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబును అలా అనలేదు, బాబు అలా అనలేదు, లేకపోతే రాజకీయాలు తీవ్రంగా కొట్టుకున్న రోజున కూడా అలా జరగలేదు. సో ఇక్కడ విద్వేషం అన్నది పరస్పర ద్వేషం పరాకాష్ఠకు చేరింది. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడట్లేదు, కానీ ఆయన కూడా ఇంకా పూర్తిగా జగన్ ఆయన వెళ్ళి ఇప్పుడు రాజులాగా కలిసే అవకాశం అయితే లేదు. సభ మొదలైన రోజు కూడా మీరు ఆ వాతావరణం చూడలేదు కదా. ఈయన అవకాశం ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికైనా. ఇప్పుడు మరి అది అంత మనం ఒకటిగా మనం చెప్పలేదు, ఎందుకంటే ఆయన అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సంబంధిస్తే మరి వెంటనే మీరు ట్రోలర్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మధ్యస్థంగా లేదా వాస్తవికంగా చెప్పే అవకాశం తెలుగు సమాజంలో అది తీశారు వీళ్ళు. మీరు ఆయన నమస్కారం పెట్టాడు, వీళ్ళల్లో కూడా ఒకరు అలా పలికిన వాళ్ళు పలికారు. దాని మీద ట్రోల్స్ చేసుకుంటూ ఎగతాళి చేసే కార్యక్రమం ఎక్కువగా ఉంది కదా. కాబట్టి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఉంది మీరు అన్నట్టు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన వయస్సు, వీటన్ని తనకు జగన్కే మెయిన్ రైవలరీ అని పవన్ భావిస్తాడు. ఆయన పూర్తిగా హీ ట్రీట్స్ జగన్ యాజ్ ది రియల్ రైవలరీ ఆయన అన్నట్టుగా